ఫ్రెండ్స్, ఈరోజైతే పుదీనా రైస్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పుదీనా తెంపుకుందాం. చిగురు లాంటివి తెంపుకున్నాం అనుకోండి, మళ్ళీ చిగురు పెడుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఇలాగా పుదీనా రైస్ హెల్త్ పరంగా చాలా మంచిదండి. జీర్ణాశయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే మనకి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఈ పుదీనా రైస్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే పుదీనా ఎప్పుడు పడితే అప్పుడు మనకి దొరకదు. కాకపోతే ఒక్క చిన్న గోళంలోనూ మనం పుదీనా వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, సింపుల్ అండి పుదీనా పెరగడం, ఇంకేమీ లేదు. చక్కగా దీనిలోనూ గోళంలో పాతేసుకుంటే సరిపోతుందండి. ఏళ్ళతో పాతే మనకి ఒక 10 రోజులు 15 రోజులకే మనకి చిగురు పెట్టేస్తుందండి. కాకపోతే చాలామంది కొంచెము స్థలాలు లేక, కొంతమంది అయితే ఓపిక లేక, కొంతమంది అలాగే మేడ ఎక్కి దిగాలి, నీళ్ళు పొయ్యాలి అన్న కొంతమంది అలాగా పెంచరండి. ఇప్పుడైతే ఈ పుదీనా రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోదామా మరి కిందకి. పుదీనా రైస్ కండి ఎల్లుల్లి, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి అండి, మనం ఇలా వేసి మిక్సీ పట్టుకుందాం. చిన్న అల్లం ముక్క అండి, చిన్నది అండి, చాలా చిన్నది. అల్లం మనకి చాయిస్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది పోపులండి. పుదీనా మిక్సీ పట్టేద్దాం. మరి మిక్సీ పట్టుకుందామండి పుదీనా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో పుదీనాలో తగినంత ఉప్పు వేసుకున్నాం అండి. రైస్కి సరిపడగా ఉప్పు వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు రైస్ మనకి ఎంత కావాలో అంత క్వాలిటీలో మనం తీసుకొని వేసుకోవచ్చండి. ఇగోండి ఈ రైస్. ఇప్పుడైతే మూకుడు వేసుకుందామా మరి. ఆయిల్ వేసుకున్నామండి, పేగుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు పుదీనా ఫ్రై చేద్దాం. ఇప్పుడు రైస్ వేద్దామండి. పుదీనా ఫ్రై అయిపోయింది, రైస్ వేసుకుందామండి. ఇప్పుడు పుదీనా రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పుదీనా రైస్తో ఆమ్లెట్ అండి. ఇవ్వండి. బాయ్ అండి. ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.